డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కుష్టు వ్యాధి నివారణ కేంద్రమైన క్రైస్తవ కుష్టు వ్యాధి ఆసుపత్రి అన్యక్రాంతం అవుతుందని, దీనికి దాదాపు 56 సంవత్సరాల క్రితం సిబిసిఎంసి క్రైస్తవ మతస్థులు స్థాపించారని, అలనాడు రామచంద్రారం పరిసర ప్రాంతాల్లో ఈ కుష్టు వ్యాధి ఎక్కువగా ఉండేదని, దీనికి గమనించిన మతస్థులు స్థలం కోసం సేకరించి ఉండగా 100 సంవత్సరాల క్రితం శ్రీ రాజా కాకరపుడి నర్సరాజు రాజాబాబు ఆ స్థలం 99 సంవత్సరములకు మతస్థులకు లీజుకి రిజిస్టర్ అయిందని పలువురు చెబుతూ ఉంటారని, దాన్ని ఎదురుగా ఉన్న హాస్పిటల్ స్టాఫ్ అండ్ నర్స్ క్వార్టర్స్ ను కొంతమంది అధికార బలంతో రాజకీయ బలంతో వశం చేసుకున్నారని, ఈ ఆసుపత్రి స్థలాన్ని కూడా అదే బంధాలు అక్రమణ చేయుటకు కొంతమంది ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న చర్చి మరియు బిల్డింగ్ సామాన్ల కల్ప విలువైన బెంచ్ల టేకు కల్ప చేసిన కిటికీలు తలుపులు అక్రమంగా చేస్తూ తరలించారని, దీనికి అనుబంధమైన కుష్టి వ్యాధి గ్రస్తులు రోగులు మంగళచోట మరియు వ్యాధిపేట అప్పట్లో వైద్యం చేసుకుని బాగుపడిన వ్యక్తులు అక్కడ 50 సంవత్సరాల నుండి కాపురం ఉంటూ ఇది మాకు చెందాలని నినాదాలు చేస్తున్నారు. ఈ స్థలం దేవుని ఆరాధించుటకు చర్చి ఇవన్నీ కూడా మాకే చెందాలని కోరుచున్నారని కుష్టి వ్యాధుల జాయింట్ యాక్షన్ కమిటీ వారు పేర్కొన్నారు. क्या न्यूज़ इसका हुआ अरे మాది కుష్టి వ్యాధుల సంఘం అండి. కుష్టి వ్యాధి లెప్రసీ జేఏసీ సంఘం మాది. ఈ టీఎల్ఎం హాస్పిటల్లో చాలా కాలం నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాం. అనేక విధాలు మేము మా పిల్లలు ఇక్కడే బతుకుతూ వస్తున్నాం. ఈ మధ్యకాలంలో దాన్ని మూసేశారు. దాన్ని మూసేయడం వల్ల మాకు వైద్యం అందడం లేదు, సరైన సౌకర్యం జరగట్లేదు, మా గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఏదైతే మేము కోరుకుంటున్నామో ఆ వైద్యం కరువైపోయింది. దానివల్ల దాంట్లో ఉన్న ఏ సమస్త స్థలం అయితే ఏదైతే ఉందో దాన్ని అన్యాయత గురైపోతుంది. దానికి ఒక వ్యక్తి శని వ్యక్తి అనే మూతం జాయిన్ అయ్యి సాగరణ వ్యక్తి దాన్ని అన్యాక్రాంతానికి గురి చేస్తున్నాడు. కొంత అమ్మేశారు, మిగతా కూడా అమ్ముదామనే కలపను అమ్ముకున్నారు, కొబ్బరి బోడలు అమ్ముకున్నారు, రకరకాల సంస్థ యొక్క ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నది. అది కాపాడాలి. మాకు మా పిల్లలకి ఇది హాస్పిటల్ తెరవాలి, సౌకర్యం కలగజేయాలి. ఎన్నడికున్న ఈ స్థలం లెప్రసీ మిస్ కాబట్టి లెప్రసీలో మేము కాబట్టి అది మాకు మా పిల్లలకు మాత్రమే చెందాలి. అక్కడ ఉన్న హాస్పిటల్ కానీ ఆ చర్చి కానీ అది మా సౌకర్యార్థం వాడుకునే అవకాశం మాకు కలగజేయాలని మీడియా మిత్రులను తెలియజేస్తున్నాం. నమస్కారం. కుట్రలు కాపాడాలి. సాగర్ గారి దుర్మార్గం ఆపాలి. సాగర్ గారి దుర్మార్గం నేనంటే ఆపడాలి.
కుట్రగలకు